హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్ ప్రైమ్. నేను మీ ఎస్కే. ఈ వీడియోలో మనం వచ్చేసి మివి కంపెనీకి సంబంధించినటువంటి మివి రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో పైన చూసుకున్నట్లయితే మివి లోగో ఉంది, కింద రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ స్పీకర్ సంబంధించినటువంటి ఇమేజ్, అండ్ కింద చూసుకున్నట్లయితే 5 వాట్స్ హెచ్డి సౌండ్ అండ్ 24 అవర్స్ ప్లేబ్యాక్ టైం అండ్ బ్లూటూత్ 5 అని రాస్తుంది. సో ఇక మనం సైడ్లో చూసుకున్నట్లయితే ఇంజనీర్డ్ అండ్ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. సో అదేవిధంగా మరొక సైడ్లో చూసుకున్నట్లయితే పుష్ ద లిమిట్స్ అని రాస్తుంది. సో ఇక సీల్ని ఓపెన్ చేద్దాం. సో సీల్ని ఓపెన్ చేసి బ్యాక్స్ స్పెక్స్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇదంతా మనకు సీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ సీల్ని తీసేసి బ్యాక్ సైడ్ ఏమేమి రాస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు మివి కంపెనీకి సంబంధించినటువంటి లోగో అండ్ ఇక్కడ రోమ్ 2 బ్లూటూత్ స్పీకర్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ స్పెక్స్ చూసుకున్నట్లయితే సూపర్ సాలిడ్ బాస్ విత్ పవర్ఫుల్ డ్రైవర్స్ అని రాస్తుంది. అండ్ వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ అని రాస్తుంది. అదేవిధంగా ప్రీమియం బిల్డ్ క్వాలిటీ విత్ మెటల్ గ్రిల్ అండ్ 24 అవర్స్ ప్లే బ్యాక్ టైం. అండ్ ఇక్కడ చూసుకున్నట్టే పేరు రోమ్ స్పీకర్స్ ఫర్ డబుల్ సౌండ్, అంటే 2 స్పీకర్స్ని మీరు ఒకేసారి ఒకే మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో 2 రోమ్ 2 స్పీకర్స్ కొనుక్కున్నప్పుడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే 2000 mAh లార్జ్ బ్యాటరీ ఉందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ పోర్టబుల్ అండ్ ఈజీ టు క్యారీ అని రాస్తుంది. ప్రౌడ్లీ మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది. ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే ఉంది, 1 year వ్యారంటీ అని. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ చూస్తే ఇది మనకు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చర్ అయితే అయింది. అండ్ ఇక్కడ మనం బాక్స్ని ఓపెన్ చేద్దాం. బాక్స్ని ఓపెన్ చేసి ఏమేమి కంటెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారనేది ఒకసారి చెక్ చేద్దాం. సో బాక్స్ని ఓపెన్ చేస్తే పైన చూసుకున్నట్లయితే మివి అని రాస్తుంది. సో పోస్టల్ లిమిట్స్ అని ఒక టెక్ రాయడం జరిగింది. సో ఒక స్టిక్కర్ని కనుక ఓపెన్ చేసినట్లయితే సో ఇందులో ఒక స్టోరీ అయితే ఉంది. సో ఈ బ్లూటూత్ స్పీకర్ సంబంధించి ఒక స్టోరీ. సో మీరు కావాలి అంటే అది చదువుకోవచ్చు, పక్కన పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ ఒక వెల్కమ్ లెటర్ అయితే ఉంది. సో ఇది మివి కంపెనీకి సంబంధించినటువంటి సిఇఓస్ సైన్స్తో ఈ యొక్క వెల్కమ్ లెటర్ అయితే ఉంది, దాన్ని పక్కన పెట్టేద్దాం. ఇది మనకు బ్లూటూత్ స్పీకర్ సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్. సో ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ని ఎలా వాడాలి అనేది సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది పిక్చర్స్తో సహా ఉంది. సో మీరు కావాలంటే చదువుకోవచ్చు. సో నేనైతే పక్కన పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే వారంటీ కార్డ్ అయితే ఉంది. సో బ్లూటూత్ స్పీకర్ అనేది మనకు 1 year వ్యారంటీతో రావడం జరుగుతుంది. సో దీనికి క్లెయిమ్ చేసుకోవాలంటే ఇక్కడ కనిపించేటువంటి వాట్సాప్ నెంబర్కి సో మీరు ఏ వెబ్సైట్లో కొన్నారో దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ ఫోటోని వీళ్ళకి సెండ్ చేస్తే వారంటీ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయితే అవుతుంది. సో ఇక మనం ఫస్ట్ వచ్చేసి మనకు బ్లూటూత్ స్పీకరే ఉంది. సో బ్లూటూత్ స్పీకర్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏమేమి కంటెంట్ ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేద్దాం. అండ్ 2 కేబుల్స్ అయితే కనిపించాయి. సో ఫస్ట్ కేబుల్ వచ్చేసి ఆక్స్ కేబుల్. సో దీన్ని యూజ్ చేసుకొని మీరు మీ మొబైల్ నుంచి అండ్ బ్లూటూత్ స్పీకర్ కనెక్ట్ చేసుకొని సాంగ్స్ని అయితే వినొచ్చు. అండ్ ఇంకొకటి ఛార్జింగ్ కోసం సో మైక్రో యూఎస్బీ కేబుల్. సో ఇది మనకు మైక్రో యూఎస్బీ కేబుల్, టైప్ సి అయితే కాదు. సో అంతే బాక్స్లో ఉన్నటువంటి కంటెంట్. సో ఒక బ్లూటూత్ స్పీకర్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఫ్రంట్ వచ్చేసి స్పీకర్స్కి ప్రొటెక్షన్గా మెటల్ గ్రిల్ అయితే ఇవ్వడం జరిగింది. సో చూడడానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ మివి కంపెనీకి సంబంధించినటువంటి లోగో, ఒక స్క్రాప్, దీన్ని యూజ్ చేసుకొని మీరు సో ఇక బ్లూటూత్ స్పీకర్ని అయితే క్యారీ చేసుకోవచ్చు. బ్లూటూత్ స్పీకర్ కింది భాగంలో చూసుకున్నట్లయితే 4 గ్రిప్స్ లాంటివి అయితే ఉన్నాయి. సో దీన్ని మీరు వాల్ మీద ఎక్కడైనా పెట్టుకోవడానికి. అండ్ సైడ్లో చూసుకున్నట్లయితే ఒక మైక్ హోల్ అయితే ఉంది. సో ఇందులో మనకు మైక్ ఫెసిలిటీ కూడా ఉంది. సో ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ని యూజ్ చేసుకొని ఫోన్ కాల్స్ అయితే మాట్లాడచ్చు. అండ్ ఒక రబ్బర్ లాంటిది అయితే ఉంది. దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్టు, 3.5 mm పోర్ట్ అయితే ఉంది. బ్లూటూత్ స్పీకర్ సంబంధించినటువంటి పై భాగంలో చూస్తే ప్లస్ బటన్, అదేవిధంగా మైనస్ బటన్, అదేవిధంగా పజ్ అండ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. ఒక లైటింగ్ ఇండికేటర్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మివి బ్రాండింగ్ లోగో అయితే ఉంది. సో దీనికి సంబంధించినటువంటి బిల్డ్ క్వాలిటీ చూస్తే మొత్తం కూడా మీకు హార్డ్ ప్లాస్టిక్. సో మీకు కింద పడినా కానీ సో ఇది కంప్లీట్ ప్రొటెక్షన్ అయితే ఇవ్వగలదు. ఫ్రంట్ వచ్చేసి సో మెటల్ గ్రిల్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మొబైల్కి కనెక్ట్ చేసుకోవడానికి ఇక్కడ పవర్ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక సౌండ్ అయితే రావడం జరుగుతుంది, బ్లూటూత్ మోడ్ అని. సో ఇప్పుడు మనం మొబైల్లో బ్లూటూత్ ఎనేబుల్ చేద్దాం. ఎనేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు మివి రోమ్ 2 సంబంధించినటువంటి నేమ్ అయితే కనిపిస్తుంది. ఆ యొక్క నేమ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సో మీ యొక్క
మొబైల్ అనేది పేర్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఒక సాంగ్ని మా యొక్క మొబైల్లో ప్లే చేసి చూస్తాను. సౌండ్ క్వాలిటీ ఎలా వస్తుంది అనేది ఒకసారి మీరే చెక్ చేయండి. ఈ యొక్క మివి రూమ్ టు బ్లూటూత్ స్పీకర్ సంబంధించినటువంటి రివ్యూ గురించి మాట్లాడితే, సో ఈ యొక్క స్పీకర్ని నేను 5 days నుంచి అయితే యూజ్ చేయడం జరుగుతుంది. సో ఈ 5 daysలో నేను గమనించినటువంటి అంశాలను అయితే మీకు చెప్పడం జరుగుతుంది. సో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది కూడా మీకు ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి దీనికి సంబంధించినటువంటి బిల్డ్ క్వాలిటీ మాట్లాడదాం. సో ఇందులో మెయిన్గా చూసుకున్నట్లయితే 2 స్పీకర్స్ అయితే ఉంటాయి ఇందులో. సో దీనికి ప్రొటెక్షన్గా వచ్చేసి చుట్టూ కూడా మనకు మెటల్ గ్రిల్ అయితే ఇవ్వబడింది. సో దీనికి సంబంధించినటువంటి క్వాలిటీ అయితే బాగుంది. అండ్ ఇక చుట్టూ చూసుకున్నట్లయితే సో ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉంది. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. సో ఇది మీకు ఒకవేళ కింద పడినప్పటికీ కూడా పగిలిపోయే ఛాన్స్ అయితే లేదు. సో చుట్టూ కూడా మీకు సో బిల్డ్ క్వాలిటీ పరంగా బాగుంది అని చెప్పుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి స్క్రాప్ ఇష్యూని గురించి మాట్లాడితే, సో ఈ స్క్రాప్ అనేది మనకు ఎక్కడికైనా ఈ బ్లూటూత్ స్పీకర్ని మన చేతితో క్యారీ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది. అండ్ ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మెయిన్గా వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడాలి. సో ఇందులో 2000 mAh బ్యాటరీ అయితే ఉంది. సో ఇది మీకు దగ్గర చూసుకున్నట్లయితే 10 to 15 hours అయితే ఖచ్చితంగా ప్లేబ్యాక్ టైం అయితే ఇవ్వగలదు. సో ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ని నేను అన్బాక్సింగ్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు సో నాకు దగ్గర నేను ఒక 5 days నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో నాకు 20% మాత్రమే ఛార్జింగ్ అయితే తగ్గింది. సో ఇంకా మనకు 80% అలానే ఛార్జ్ అయితే ఉంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మెయిన్గా వచ్చేసి బ్యాటరీ బ్యాకప్ అయితే చాలా బాగుంది. అండ్ దీనికి సంబంధించినటువంటి ఆడియో టెస్ట్ గురించి మాట్లాడితే, సో నేను ఆల్రెడీ వీడియోలో ఆడియో ఒక సాంగ్ని అయితే ప్లే చేసి చూపించడం జరిగింది. సో మీకు సాంగ్ అయితే చాలా లౌడ్గా అయితే వస్తుంది. సో బేస్ అయితే చాలా ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్కి. అండ్ ఇక బ్లూటూత్ స్పీకర్ సంబంధించినటువంటి కలర్స్ విషయం గురించి మాట్లాడితే బ్లాక్ అండ్ రెడ్, గ్రీన్, అదేవిధంగా బ్లూ కలర్స్తో ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ అనేది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎవరికైతే బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలి, అదేవిధంగా మీకు సో లౌడ్నెస్, అదేవిధంగా బేస్ ఎక్కువగా రావాలి అనుకున్న వాళ్ళకి ఈ యొక్క బ్లూటూత్ స్పీకర్ అయితే పర్ఫెక్ట్గా అయితే సూట్ అవుతుంది. సో దీనికి ప్రైస్ వచ్చేసి ఇప్పుడు మనకు mivi.inలో చూసుకున్నట్టయితే 1200 రూపాయలు ఉంది. అమెజాన్లో కూడా మీకు 1200 రూపాయలకే అవైలబుల్లో అయితే ఉంది. సో వీటికి బై లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి ఒకసారి చెక్ చేసుకోవచ్చు దీన్ని కొనాలి అంటే. సో ఓవరాల్గా ఇది మివి రోమ్ టు బ్లూటూత్ స్పీకర్ సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో అండ్ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా మీకు అన్బాక్సింగ్ వీడియోస్ని అయితే అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.